పాలీ వ్లాగ్స్‌కి స్వాగతం. ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్‌తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి సంక్రాంతి స్పెషల్ జంతికలు. ఎంత ఈజీగా చేసేయాలో చూసేద్దాం. చకచకా చేసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని అందులోని 1 కప్పు మినప గుళ్ళు అయితే వేసుకుంటున్నాను. ఈ ప్లేస్‌లో మీరు మినపప్పు కూడా వేసుకోవచ్చు. వేసేసుకొని మంటని లో టు మీడియం ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వండి. జస్ట్ మన పప్పు వేడెక్కితే సరిపోతుంది. అంతే. ఎక్కువగా ఫ్రై చేయాల్సిన పని కూడా లేదు. బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసేయవచ్చు. చూడండి, లైట్‌గా వేడెక్కింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పూర్తిగా చల్లారనిద్దాం. అసలు వేడంటూ ఉండకూడదన్నమాట. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని అందులోని 3 కప్పుల రేషన్ బియ్యం అయితే వేసుకుంటున్నాను. 1 కప్పు మినపప్పుకి 3 కప్పుల బియ్యం వేసేసుకున్నా. దీన్ని కడగాల్సిన పనేమి లేదు. ఈలోపు మన మినపప్పు కూడా చల్లారిపోయింది. దాన్ని కూడా వేసేసి అందులోని 3 టేబుల్ స్పూన్ల శనగపప్పు అయితే వేసుకుంటున్నా కమ్మదనం కోసం. వీటన్నిటిని ఒకసారి కలిపేసుకుని మనం మిల్ అయితే పట్టించేసుకుందాం. మనం ఇంట్లో మిక్సీ పడితే అంత మెత్తగా రాదు. సో, అందుకని చెప్పేసి మిల్ అయితే పట్టించేసా. మిల్లు పట్టించిన తర్వాత ఇంటికి తెచ్చిన తర్వాత నేనైతే పూర్తిగా జల్లించాను. వేస్ట్ చూడండి ఎంతైతే వచ్చింది. ఇప్పుడు ఇందులోని రుచికి సరిపడగా ఉప్పు, 1 టేబుల్ స్పూను వాము, 1 టేబుల్ స్పూను నువ్వులు, అలాగే 1 టేబుల్ స్పూను కారం, వేడివేడిగా ఉన్న నూనె 1.5 టేబుల్ స్పూను, లేదా ఈ ప్లేస్‌లో మీరు బటర్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను నూనె వేసుకున్నాను. మీరు బటర్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. చేయి కాలుతుందేమో చాలా జాగ్రత్తగా కలపండి. లేకపోతే ఒక గరిటెనైనా యూజ్ చేయొచ్చు. ఒక్క 2 నిమిషాలు మనం గరిటెతో కలిపి తర్వాత చేత్తో మిక్స్ చేసుకున్నా ఏం ప్రాబ్లమ్ లేదు. కానీ మొత్తం అంతా కూడా కలవాలి. మనం ఉండ చేస్తే ఉండ ఫామ్ అవ్వాలి. ఆ విధంగా అయితే ఉండాలి. ఇప్పుడు అందులోని మనం ముందుగా కాచి పెట్టుకున్న వేడి వేడి నీళ్ళనైతే అందులో వేసేసి కలుపుకుంటూ ఉందాం. ఇందులో ఇన్ని నీళ్ళు పడతాయని మనం చెప్పలేమండి. ఎన్ని నీళ్లు పడితే అన్ని పోసుకుంటూ ఉండాలి. మనకి కన్సిస్టెన్సీ వచ్చేసి చపాతీ పిండి ఉంటుంది కదా! దానికంటే కొంచెం సాఫ్ట్‌గా అంటే స్టిక్కీగా చేతికి అంటుకుంటూ ఉంటుంది. ఆ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మాత్రం నీళ్లు పోసుకుంటూ వేడి నీళ్లు జాయిగా కలుపుకుంటూ ఉండాలి. మీలో ఎవరైనా కొత్తగా వీక్షిస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. మీ ముందు కలుపుతా ట్రై చేశాను కానీ ఆ వేడి నీళ్ళు కాలడం వల్ల గరిటె పెట్టాల్సిగా తప్పలేదు. గరిటె పెట్టి స్లోగా అయితే కలుపుకోండి. మీరైతే చేయి పెట్టొద్దు. నాకైతే కాలింది. సో, అందుకని చెప్పేసి నేను గరిటెతో కలుపుకుంటున్నాను. కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ కలుపుకుంటూ ఉందాం. వేడి నీళ్ళు మాత్రమే పొయ్యాలి. మనం చపాతీ పిండి కన్సిస్టెన్సీ రావాలి కదా! సో, అలా పోసుకుంటూ ఇలా అయితే కలిపేసుకున్నా. లాస్ట్‌లో మాత్రం ఇంక చేయి పట్టక తప్పలేదు. సో, పెట్టుకుని అలా కలుపుకున్నా. చూసారా? ఇలా ఉండాలి. చేతికి మాత్రం బంకలా అంటుకుంటుంది. కానీ తింటుంటే భలే టేస్టీగా ఉంటుంది. చూసారా? ఇలా కలిపేసుకుని ఇప్పుడు దీన్ని మీకు చూపించాలి కదా! అందుకని వేరొక గిన్నెలోకి అయితే ట్రాన్స్‌ఫర్ చేసేసుకున్నాను. నాకు కూడా ప్లేస్ అంత ఉండదు కిచెన్‌లోని. సో, మీకు చూపించాలి కాబట్టి కొంచెం నీట్‌గా అయితే చూపిస్తున్నాను. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక్క 10-15 నిమిషాలు నాననిద్దాం. ఈలోపు స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఎక్కువ వేసుకోవద్దు. సగం వరకు వేసుకోండి. ఎందుకంటే జంతికలు వేసినప్పుడు నురగొచ్చి గిన్నెలోంచి బయటికి పొంగిపోతుంది ఆయిల్ అయితే. అందుకు హాఫ్ వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న జంతికల మిశ్రమాన్ని అయితే పక్కన పెట్టుకుందాం. అలాగే ఇది జంతికల గొట్టమని గానీ, జంతికల మౌల్డ్ అని గానీ మీరు ఏదైనా అనుకోండి. దాన్నయితే తీసుకున్నాను. తీసుకుని అంటుకోకుండా ఉండడానికి ఒక పావు స్పూను నూనె అయితే వేసేసి ఈవెన్‌గా స్ప్రెడ్ చేశాను. అనుకున్నాను గానీ అవ్వలేదు. సో, చేత్తోనే నార్మల్‌గా స్ప్రెడ్ చేసేసుకున్నాను. స్ప్రెడ్ చేసేసుకొని అందులోనే మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి మిశ్రమాన్నయితే ఉండ కింద చేసేసి ఆ మౌల్డ్‌లో అయితే వేసేసుకుందాం. చూడండి, నేను చూపిస్తున్నట్టు చేయండి. చాలా సింపుల్‌గా జంతికలు అయితే అయిపోతాయి. బిగినర్స్ కూడా చాలా సింపుల్‌గా అయితే చేసేసుకోవచ్చు. అంత ఈజీగా అయితే నేను చెప్తున్నాను. కొద్దిగా ఖాళీ ఉండేటట్టు అయితే చూసుకోండి. ఒక చిన్న టిప్పు బట్ యూజ్‌ఫుల్. జంతికలు చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి పేలిపోతూ ఉంటుంది.
ఎందుకలా జరుగుతుంది అంటే గనక, మీరు వరిపిండి ఎప్పుడు గూడా జల్లించి తీసుకోవాలి. అందులో ఒక చిన్ని రవ్వ లేదా గింజ ఉన్నా సరే అది పేలుతుంది. అది గుర్తుపెట్టుకోండి. మస్ట్ అండ్ షుడ్‌గా జల్లించే తీసుకోవాలి. అది దేనికి చేసినా సరే మీరు నూనెలో వేసేటప్పుడు మాత్రం బూర్లుకి కూడా వర్తిస్తుంది. పిండెప్పుడు జల్లించి తీసుకోవాలి. మీకోసం నేనైతే జంతికలు ఎలా చేయాలో చూపిస్తున్నాను. మనం తీసుకున్న మిశ్రమాన్ని నేను చూపిస్తున్న విధంగా అయితే జంతికలు చుట్టేసుకోండి. ఇవి మనం వేడి వేడి నూనెలో వేసేస్తున్నాము, పైకి నూనె తేలిపోతుందేమో, నూనె పొంగిపోతుందేమో అని కంగారు ఏమీ లేదు. మనం చేత్తో నార్మల్‌గా తీసి వేసినా అయిపోతాయి. మనం పూరీలు ఎలా చేస్తాము, అదే విధంగా అలాగే మనం ఈ జంతికలనైతే చేసి పెట్టుకోవాలి. నూనె వేడెక్కిందా లేదా అని చెప్పేసి చిన్న పిండి ముద్ద అయితే వేసి చూసాను. నూనె వేడిగానే ఉంది. మంటని లో టు మీడియం ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసుకొని, అందులోని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న జంతికలనైతే వేసేసుకొని, 1, 2 నిమిషాలు అలా వదిలేయండి. వెంటనే కదపొద్దు. 1, 2 నిమిషాల తర్వాత మనం వాటిని టర్న్ చేసుకుంటే గనక జంతికలు చక్కగా మంచి షేప్‌లో అయితే వస్తాయి. చూసారా? మధ్య మధ్యలో మనం వాటిని తిరగేస్తూ 2 వైపులా కూడా ఈవెన్‌గా ఫ్రై అవ్వనివ్వాలి. చూడండి ఇప్పుడు బబుల్స్ ఉన్నాయి కదా! ఆ బబుల్స్ అన్నీ పోతాయి. అంటే మన జంతుకు ఫ్రై అయిపోయిందని. బాబోయ్! ఇది చాలా కష్టంగా ఉంది. ప్లేట్‌లో చేసి ఇందులో వెయ్యాలా అంటే అవసరం లేదు. మీరు ఇలా కూడా చేసుకోవచ్చు. డైరెక్ట్‌గా నూనెలోనే జంతికల్ని చుట్టేయొచ్చు. నాలా ఆలోచించేవాళ్ళు మీలో ఎంతమందున్నారు? త్వరగా పనైపోవాలి. షేప్‌తో పని లేదు. ఎలా అయినా మనం విరుచుకునే కదా తింటాము అని అనుకునే వాళ్ళైతే ఇలా చేసుకోండి. ఎవరికైనా ఇవ్వాలి, అందంగా కనిపించాలి అనుకుంటే మాత్రం మంచిగా షేపు ఫస్ట్ చూపించిన విధంగా అయితే చేయండి. అంతేనండి. ఇదే విధంగా మనం తీసుకున్న పిండి మొత్తాన్ని జంతికలు చుట్టేసాను. ఈజీగా కరకరలాడుతున్న జంతికలైతే రెడీ అయిపోయినాయి. ఇంకెందుకు ఆలస్యం సర్వ్ చేసుకోవడమే. 18 కంటైనర్‌లో పెట్టుకుంటే గనక ఇవి ఒక 20 రోజుల వరకు అయితే ఫ్రెష్‌గానే ఉంటాయి. అంతేనండి. జంతికలు రెడీ అయిపోయినాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.